సిద్దిపేట మీద ఉన్న ప్రేమతో మన హరీష్ రావు గారి కోసం తెలంగాణ టూరిజం కోసం ఇక్కడికి వచ్చారు. సిద్దిపేట వాసులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము సిద్దిపేటలో సద్దుల బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో మొత్తం చూసేయండి. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసాము. పూసింది గుమ్మాడి గాసింది గుమ్మాడి పూతవనమో సిన్నోడ గుమ్మాడి కాతవనమో. గుమ్మాడి పూసింది గుమ్మాడి గాసింది గుమ్మాడి పూతవనమో సిన్నోడ గుమ్మాడి కాతవనమో. ఆ గుమ్మాడి వనమంత మన ఇల్లు చేరి అరుగుళ్ళు నిండాలేరా, ఆ నిండిన అరుగుల్లో అక్క చెల్లెళ్ళంతా కూర్చొని పెంచలేరా, ఆ బంగారు బతుకమ్మ దీవించి పాడి. ఫైనల్గా బతుకమ్మను రెడీ చేయడం అయిపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయ్యి వచ్చేస్తాము. రెడీ అయిన తర్వాత బతుకమ్మను ఇంట్లో పెట్టి ఒక 5 చుట్లు తిరిగిన తర్వాత బయటకి ఆడడానికి తీసుకెళ్ళాలి. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో, వియాలో నిలవందే కాడ వియాలో. పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామత వియాలో, వియాలో నిలవందే కాడ వియాలో. పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామత వియాలో. బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మని నిమజ్జనం చేయడానికి మేమైతే కొమర్చెరువు వచ్చేసాము. సిద్దిపేటలో ఉన్న దాదాపు చాలా మంది ఇక్కడ బతుకమ్మని కొమర్చెరువులోనే వేస్తారు. ఇక్కడ చాలా జనాలు కూడా ఎక్కువగా ఉంటారు. సో మేమైతే బతుకమ్మని చెరువులో వేసిన తర్వాత ప్రసాదాలు కూడా కొద్ది కొద్దిగా చెరువులో వేయాలి.
బతుకమ్మను వేయడం అయిపోయింది. ఇంకా గౌరమ్మను పూసుకోవడం అంటే గౌరమ్మను తీసుకోవడం ఒకటే ఉంటుంది. ఇంకా మేము చెరువులో వేసిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా పసుబొట్టు అయితే తీసుకుంటున్నాము. పసుబొట్టు తీసుకొని అలాగే ప్రసాదాలు కూడా పంచుకుంటాము. దీని తర్వాత మేము రూబీ నెక్లెస్ రోడ్ సైడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్ళే దారిలో హరీష్ రావు వచ్చాడు, అందువల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యింది. రూబీ నెక్లెస్ రోడ్ దగ్గర అక్కడ స్టేజ్ వేశారు, అక్కడ కొందరు కమెడియన్స్ సింగర్స్ వచ్చారు. సో చూసేయండి. సాగినటువంటి భాస్కర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భాస్కర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. భాస్కర్ తెలంగాణలో కదా సిద్దిపేట అట్లా ఉంటుంది. బాగున్నారా? అంత మంచిదే కదా. అది కాదన్నా, గల్లీ బాయ్స్ అంటారు, ఇలా తీసేస్తామన్నారు. మీరు ఒక్కళ్ళే వచ్చారండి, మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? గాడ లైన్ లో నూకులాడుతురు వాళ్ళు. సంధి సేపు గల్లీ అంటే మరి గంట గల్లీలు వేస్తారు లోపలికి పాపం గలీజ్గా. వస్తున్నాయా నెక్స్ట్ జ్ఞానేశ్వర్ని గట్టిగా చెప్పండి, వెల్కమ్ చేద్దాం. జ్ఞానేశ్వర్ గారు నాకని తెలుగున్నారా? అయినా కర్రగానే ఉన్నాడు ఈయన. కర్ర కలర్కి మళ్ళీ కర్ర ఒక బట్టలు వేసిన అసలు వీడు కనిపించనే లేదు మనిషి. ఇది చాక్లెట్ నా కలర్. సిద్దిపేట వాసులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. గట్టిగా సపోర్ట్ ఒకసారి. కొట్టలేరు కాదు, మన పొలిటీషియన్ బతుకమ్మ వాసులందరూ. నువ్వు హైదరాబాద్ స్టైల్ చెప్తావు చెప్పు. సందీప్ ఉన్నాడు కదా, నవ సందీప్ చెప్పరా. జుట్టు పైనకి లేపురా, ముఖం మీద కనబడు. గుర్తుపట్టిరా లవ్ ఫెయిల్ సంఘంలో ఏడుతాడు ఈడే. ఆ పాట పాడతా నేను. రెడీయా? ముంచకపోయా పాపం. ముంచలే, స్వరం శుద్ధి చేస్తానా. ఏ శుద్ధి ఏమో. జర సౌండ్ పెంచుర్రి ఆడియో వాళ్ళు. హలో 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 బ్రో, కొంచెం సౌండ్ పెట్టాం. సౌండ్ పెంచుర్రి జరా. హలో ఆడియో పోయా. హలో హలో ఎక్కడున్నా? సౌండ్ పెంచు. సౌండ్ జరిసేపు అయితే ఎవరెవరు వస్తారు మొత్తం మ్యాచ్ హౌస్ వస్తుంది. కాదు మంచిగా వినిపిస్తానా? పాట పాడాలా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సిందే. చాలా రియాలిటీ షోస్లో, ఆల్మోస్ట్ అన్ని రియాలిటీ షోస్లో హీరోయిన్స్ చేసే పర్ఫార్మెన్సెస్ అన్నీ కంపోజ్ చేసి వాళ్ళతో పర్ఫామ్ చేసే టీం వాళ్ళు. సో హైదరాబాద్ నుంచి సిద్దిపేట మీద ఉన్న ప్రేమతో మన హరీష్ రావు గారి కోసం, తెలంగాణ టూరిజం కోసం ఇక్కడికి వచ్చేసారు. సో వాళ్ళు వెల్కమ్ చేసేద్దాం. ఓటు గోవింద్ అండ్ టీమ్ ఫ్రమ్ హైదరాబాద్. అందాల బట్టమ్మ వాకిట్లో వచ్చి చైలెత్తి మొత్తింది కాపాడమంటూ గౌరమ్మ లైటింది.
మీసం ఇంకా కొద్దిసేపు చూసాము, తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇదండి నా బతుకమ్మ సెలబ్రేషన్స్ వ్లాగ్. మీకైతే నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.